నీ పట్ల నెరవేరుస్తాడు. ఒక్కసారి ఆలోచించాడు. చదవండి మరొక మాచము. యోధాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. యోధాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆద్రముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి ఏం చేశాడమ్మా? 3 భక్తులు పెట్టారాడ. 3 వ్యక్తులు పెట్టారు. ఎవరిళ్ళు? మొట్టమొదటిగా కయ్యూను. కయ్యూను ఏం చేస్తాడు చెప్పండి మీకు? అమ్మా మీకు తెలుసు కదా అమ్మా. కయ్యూను ఏం చేస్తాడు? దానికంటే ముందు చెప్పండి. కయ్యూను ఏం చేస్తాడు? దేవునికి అర్పించాల్సిన బలిని తన ఇష్ట ప్రకారం అర్పించాడు, కానీ దేవుని ఇష్ట ప్రకారం అర్పించాల. అర్థమైందండి? ఎవరి ఇష్ట ప్రకారం అర్పించాడు? తనకు నచ్చిన రీతిగా దేవునికి బలి అర్పించడానికి వచ్చాడే, కానీ దేవునికి నచ్చిన రీతిగా ఉండటానికి రాలా. ఈ రోజున మందిరానికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎలా ఉండాలంటే నీకు నచ్చిన రీతిగా ఉండటానికి మందిరానికి కాదు, దేవునికి నచ్చిన రీతిగా ఉండాలి. ప్రభులో దేవునికి నచ్చిన రీతిగా ఎప్పుడైతే మనం ఉండటం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా మన స్థితిగతిని దేవుడు మారుస్తాడు. మనుషులు ఏం చేస్తారు తెలుసా? వారికి నచ్చిన రీతిగా ఉంచారు. వారికి నచ్చిన రీతిగా ఉంచి వారికి ఏం చేయగలరు? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అందుకని అంటాడు. ఏమంటాడంటే ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని ఏం చేయాలంట? అర్థమైందండి? దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా ఉండటానికి ఉండాలి మనం, మన ఇష్టంగా కాదు. కయ్యూను చేసిన పని ఏంటంటే తనకు నచ్చిన రీతిగా బలి అర్పించాడు. కూరగాయలు, జాంకాయలు, మామిడికాయలు, యాపిల్కాయలు తీసుకొచ్చి అర్పించాడు. ఒడ్లు, గోధుమలు తీసుకొచ్చి. ఏబేలు ఏమర్పించాడు? దేవునికి నచ్చిన బలి అర్పించాడు. గొర్రె పొట్టేలు వధించాడు, చక్కగా ఆయనకు అర్పించాడు. ఎవరి బలి అంగీకరించాడు? ఆదికాండం 4వ అధ్యాయం ఒకసారి చూడండి. ఒకసారి 4-5వ వచనం చదవండి. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనక యెహోవా కయ్యూనుతో నీ ముఖం చిన్నపుచ్చుకుని ఉండవేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ప్రియదేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇక్కడ దేవుని మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంచి పని చేస్తే పాపం నీ దగ్గర ఉండదు, మంచి పని చేయకపోతేనే పాపం నీ దగ్గర ఉంటుంది. చాలామంది నువ్వు పాపి ఉన్నాడు నేనేం చేశానో అంటారు. ఏం చేయాలి? మనిషికి తెలియకుండా చేసే పాపాలు కొన్ని ఉన్నాయి. మనిషికి తెలియకుండా చేసే పాపాలు కొన్ని ఉన్నాయి. మేలు చేయకపోవటమే అమ్మా. ఏం చేయకపోవటం? అర్థమైందా? దొంగతనము, వ్యభిచారము, అబద్ధాలు కాదు. పొందదగిన వానికి నువ్వు మేలు చేయకపోవటమే. అర్థమైందా? మంచి పని చేయకపోవటమే. అర్థమైందా? తినే ఆహారాన్ని సందేహించడమే. చాలా ఉన్నాయి పాపాలు. ఇతరుల గురించి ప్రార్థన చేయకపోవటమే, నీ స్వజనుల కోసమో ప్రార్థన చేయకపోవటమే పాపం. అర్థమైందమ్మా? స్వజనుల కోసం ప్రార్థన చేయకపోవడమే పాపం అంట. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. కొట్టుకున్నారు, అరుచుకున్నారు, ఆ ఇంటికాకి ఈ ఇంటికాకి వాళ్ళకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? చేస్తారా? స్వజనులే చేస్తారా ప్రార్థన? వాళ్ళ కోసం మనం చేసేది
ప్రభువా అని నన్ను ఎంత ఇబ్బంది పెట్టారంటే ఒకసారి చూసుకోయ్యా, వాళ్ళని చూసుకో. ప్రభువా ఒకసారి చూడయ్యా, వాళ్ళకి తెలియజేయ్యా నేనంటే ఏంటో అంటావు. ఏమి నువ్వంటే ఏమి చెప్పండి. దయచేసి గమనించండి, దినాన్న మేలు కోరాలే కానీ కీడును కోరమాకండి. ప్రేమిస్తారంట, శత్రువుని ప్రేమిస్తారంట, వాడి నెత్తి మీద అంట నిప్పులో కుంపలు పెట్టినట్టు అంట. తెలుసా మీకు ఏం పెట్టినట్టు అంటే అర్థం ఏంటి? ఆ ఇంట్లో నిత్యం శ్రమలే, హ్యాపీనెస్ ఉండదు. ఈ శ్రమ పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటాయి. వాడు మనసు మారేదాకా, వాడు పద్ధతిలో మారేదాకా నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తే. అది నువ్వు దేశించుకుని ఓరంగా ఉన్నావు అనుకో, దేవుడు అంతటితో నాపేస్తాడు. ఇక వాడు మనసు మారు మళ్ళీ కఠినమైంది. అర్థమైందా? దేవుడు చాలా సింపుల్గా పోయే వాటిని చక్కగా వివరిస్తే వాటిని ఏం చేస్తాం తెలుసా, మనం ఇంతలాగా తగలగలుగుతాం. మళ్ళీ తెగుచ్చి మనకే తగలాల, చురుక్ మనం కదా అప్పా అంటాం, మళ్ళీ చేయగలుగుతాం. అంతలాగా తాగతిస్తాం. అంత అవసరం అంటారా? చెప్పండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కయ్యూను తనకి ఇష్టమైనది చేస్తాడు కానీ దేవునికి ఇష్టమైనది చేయలేదు. రెండవది అక్కడ ఎవరంటే అతను బిలాము. బిలాము బోధ ఏంటి చెప్పండి? ఏం చేస్తాడు బిలాము? ఆశపడి, డబ్బు కోసం ఆశపడి ఎవరిని శపించడానికి వెళ్ళాడు? ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి. తన స్వజనుల్నే, తన రక్త సంబంధుల్నే, తన ఆత్మీయులనే, ఈ లోకమందు అవసరాల కోసం చాలామంది ఇతరులను బాధించే విధానం ఇది బిలాము బోధ, బిలాము లక్షణం. దయచేసి నా ప్రీతిని బిడ్డలారా, ఇగో నేను డబ్బులు ఇస్తాను, వాటిని నాశనం చేయి, వాటిని శపించు అని చెప్పేసి బాలాకు వచ్చి చెప్తే బిలాము ఉత్తర దిక్కుకి వెళ్ళి అంటున్నాడంట, నాశనం అయిపోవాలి ఇశ్రాయేలు ప్రజలు, నోరు ధైర్యవేసే లోపు దేవుడు అలా ఆస్వాదించి అంట ప్రారంభించాడు. ఉత్తర దిక్కుకి వెళ్ళి ఆస్వాదించాడంట. ఈ ఇశ్రాయేలు ప్రజలు నానాటికి ఉన్నతమైన దీవులతో నింపబడును గాక అని ఆస్వాదించాడంట. అది ఎవరికి కనబడింది? బాలాకు కనబడింది. బాలాకు పరిగెత్తుకున్నాడు, నేను నాశనం చేయమంటే, చెప్పించమంటే నువ్వు ఆశీర్వదిస్తావంటే అంటే నువ్వు దక్షిణ దిక్కెళ్ళాను. మళ్ళీ దక్షిణ దిక్కెళ్తే దేవుడు ఆ నోరు తెరిచేలో మళ్ళీ ఇచ్చాడంట వార్నింగ్. మళ్ళీ అక్కడ ఆశీర్వాదం. ఇట్లా తూర్పు పనడం రెండు మొత్తం. ఇక తర్వాత బాలాకు అంటాడు, ఏం చెప్పావు, నువ్వేం చేసావు అంటే, నేనేం చేసేదయ్యా, నాకంటే ముందు నా దేవుడు అక్కడ నా నోట ఆశీర్వాదం ఉంచాడు కానీ శాపం ఉంచట్లేదు. ఈరోజు ఒకవేళ నీకు పైన వస్తున్న ప్రతి శాపం దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. డోంట్ ఫియర్. నువ్వేం బాధపడాల్సిందో. అలాంటి చాలా అనుభవిస్తున్నాం, దాన్ని మర్చిపోవటం మీరు అంతే. చాలా ఆశీర్వాదం మరుస్తున్నాడు దేవుడు. నిజం, నమ్మండి. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన బిడ్డలను ఎప్పుడు ఆయన నిధులు పెట్టుకొనే వదిలిపెట్టుకోవాలి. కనుక కోరాలు ఆయన లక్షణం ఏంటి చెప్పండి? మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాము. కోరాహు లక్షణం ఏంటి? బ్యాచ్ని తయారు చేసుకున్నాడా? ఒకసారి చూడండి, సంఖ్యాకాండము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చేయడం ప్రారంభించాడు? కోరాహు లక్షణాలు ఏంటి, వారికి ఆలోచన ఎలా ఉంటుంది? ఒకసారి 16వ అధ్యాయము 1వ వచనం చదవండి. మునిమనుడును మనుమడును ఇస్సారు కుమారుడగు కోరాహు రూబేనీయులలో ఎలియాబు కుమారులైన నాతాను అభిరాములను పెలేతు కుమారుడైన ఓనును ఏచుంచుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో ఎవరికి లేచారంట? ఎవరికమ్మా? మోషే అంటే ఎవరు? సేవకుడు. మోషే అంటే ఎవరు? ఇప్పుడు దేవుని సేవకుడు. ఇప్పుడు ఎవరికి ఎదురుగా లేచాడు? దేవుని సేవకుడు. ఎదురుగా లేచారంట. ఎదురుగా లేవడం అంటే కూర్చుని లేవడం కాదు. ఒకటి ఎదురుగా లేచారంటే కూర్చుని లేచారు అనుకుంటున్నారు. ఎదురుగా కూర్చుని లేవడం కాదు, ఎదురు తిరగటం. వ్యతిరేకంగా సేవకుడికి వ్యతిరేకమైన పనులు చేయటం, వ్యతిరేకమైన విధానం చేయటం. దేవుడు, మీరు ఆ అధ్యాయంలో చూసినట్టయితే లాస్ట్ మాట చదవండి. ఒక మాట చెప్తాను. దేవుడు ఏం చేస్తాడు? 24వ వచనం నుంచి చదవండి, లేకుంటే 22వ వచనం చదవండి.
ఈ ఎక్కడ పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొండ్రి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరాహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జనసమాజంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. చాలా 30వ వచనం ఒకసారి చదవండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణముతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన యెడల వారు యెహోవాను తిరుగుబాటు ఎవరి మీద? సేవకుని మీద. సేవకుని మీద తిరుగుబాటు చేసినందుకు దేవుడు ఏం చేశాడు? భూమి అంట నోరు తెచ్చాడు, మింగేసిందంట. ఏంటి ఒక్కడిని మింగేసిందా? కాదు, తనకు కలిగిన సమస్తాన్ని, కుటుంబం మొత్తాన్ని. ఇక్కడ కోరహు, అదే రీతిగా బిలాము, అదే రీతిగా కయ్యూను, వీళ్ళు ఏం చేశారు? సనుగుడు సెక్షను. వీళ్ళు అక్కడ చేసిన పని ఏంటంటే, అక్కడ మరలా ఇంకోసారి యోధ రాసిన పత్రిక ఒకసారి చదవడం, మరలా 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారి కయ్యూను నడిచిన మార్గములో నడిచి వాగ్దానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి కోరాహు చేసినట్టు తిరస్కారము తిరస్కారము తిరస్కారం, లెక్కలేని తనం. మీ ఇంట్లో నీ భర్తకు విలువైపోతే ఆ ఇల్లు ఎలా ఉంది చెప్పండి? ఇంట్లో పురుషునికి విలువ లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది? బాధపడినట్టు ఒక సామెత చెప్తా. అమ్మా చెప్పమంటారా? బాధపడనంటే ఒక సామెత చెప్తా. డాష్ పెత్తనం బంబంతరు. అర్థమైందా? అంటే అక్కడ ఎవరుండాలా ఇంటికి? అక్కడ ఒక ఉన్నతమైన స్థానం లేకపోతే ఆ దరువు ఈ దరువు 2 దరువులు పడతాయి. అది ఏటి నుంచి పడితే దరువు పడితే తెలియదు. కనుక సంఘమైనా సరే, ఏదైనా సరే, ఇక్కడ తిరస్కారం అనేది కనపడకూడదు. ఒకవేళ నువ్వు ఎవరైనా తిరస్కరిస్తున్నావు అంటే ఏ స్థితిలో ఉన్నట్టు? నీ ఆత్మీయ జీవితం నశించిపోతున్న స్థితిలో ఉన్నావు, కానీ నువ్వు ఎదుగుతున్న స్థితిలో లేవు. దయచేసి ఎవరిని తిరస్కరించొద్దు. ఒకవేళ నీకంటే చిన్నవాడు కావచ్చు, నీకంటే బలహీనుడు కావచ్చు, నీకంటే తక్కువవాడు కావచ్చు, కులం తక్కువ కావచ్చు, వర్గం తక్కువ కావచ్చు, ప్రాంతం తక్కువ కావచ్చు, ఒకవేళ నీకంటే పెద్దోడైనా కావచ్చు, నక్తం భర్త ఎవరైనా కావచ్చు, నీలో నుంచి ఏం రాకూడదు? తిరస్కారం రాకూడదు. తిరస్కారం వచ్చింది అంటే, లెక్కలేనితనం వచ్చింది అంటే, లెక్కలేనితనం వచ్చినోడు కాదు అంటే మనసుకు పుట్టినోడు నశించిపోతాడు, కానీ లెక్కలేనితనంతో ఎదురు నువ్వు ఆలోచిస్తున్న వాడు నశించిపోడు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరిని హెచ్చించే స్వభావము అది దేనికంటే నాశనానికి, నాది నశించిపోవడానికి. అందుకని నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి. కనుక ఒకవేళ ఇలాంటి స్వభావం ఇంకా నీలో ఉంది అంటే, నా తల్లులారా, తండ్రులారా, అన్నలారా, అక్కలారా, దయచేసి మనసు మార్చుకోండి. ఏముందండి, ఎప్పుడు పోతాయో తెలియదు. పుట్టుకుమని ప్రాణాలకు ఎందుకంటే బతికిన కొద్ది కాలం నాది నీది నాది నాది నేనే అనుకుంటా. ఏముందంటే దాంట్లో ఈరోజు జెండా ఊపుతారు, రేపు పొద్దున జెండా పీకి పక్కన పడేస్తారు, వాళ్ళే పుడతారు. అర్థం? పాపం ఇందిరాగాంధీకి కాపలా గాయడానికి వచ్చే పెట్టుకున్నారు. వాళ్ళే ఏం చేశారు? షూట్ చేసి కాల్చి పడేసారు. ఎంతలోకి మనసును మారటాన్ని చెప్పండి, ఎంతలోకి జీవితాలు పాడైపోవడం. నీటి మీద బుడగలాంటి మన బ్రతుకులకు ఒక్కసారి ఆలోచించేద్దాం. తిరస్కార స్వభావం అవసరం అంటారా? వదిలిపెట్టేస్తాను. అట్టి ఆలోచించి బయటకు రండి. ఎందుకంటే అది నాశనానికి నాంది, నశించిపోవడానికి నాంది. నువ్వు నశించిపోకూడదని దేవుడు నీ కోసం వచ్చాడు. అయినా సరే నేను తిరస్కరిస్తాను, నేను నాశనం ఇచ్చిపోతానంటే అది నీకే. అర్థమైందా? ఎవరిని తిరస్కరించొద్దు, ఎవరిని నెట్టివేయకూడదు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో దేవుడు మాట్లాడినాడు, నెట్టివేయబడిన రాయి తలకు, త్రోసివేయబడిన రాయి తలకు, తిరస్కరించబడిన వాడు తలకు. అయితే నగర్లో సంఘటన జరిగింది. పెళ్లి చేయాల్సిన సందర్భం ఏర్పడింది. పెళ్లి చేయాల్సిన సందర్భం ఏర్పడితే అక్కడ ఉన్న పాస్టర్ గారు పక్కనతో చెప్పాడు, ఆ పెళ్ళి ఇంటికి వెళ్ళవలతో, పాస్టర్ గారి పిల్లలు ఉన్నారా అని అన్నాడు. లేరండి. పిల్లలు లేనివాడితో పెళ్లి చేయించుకుని నీకెట్ట పిల్లలు కొడతారు నీకు
గుడ్డుమూతలతో పెళ్ళి లేని వాళ్ళు గుడ్డుమూతలు అంటారు బైబిల్లో. వాళ్ళ చేత పెళ్లి చేయించుకోకూడదు అన్నారంట. అన్నీ పెట్టేసుకుని అన్నీ రాపించేసుకొని వచ్చి పాస్టర్ గారు మాట చెప్తే ఏమనుకోరుగా అంది. పాస్టర్ గారి చేత మరి అని అంటాను. ఏ సంగతి చెప్పు, ఇప్పుడు నేను చేయకూడదు అంతేనా అన్నా. అవును పాస్టర్ గారు. ఓకే, ఎవరి చేత పలానా అంటే పెళ్ళికన్నా రావచ్చా అన్నా. పెళ్ళికన్నా లేదు పాస్టర్ గారు, మొత్తం నువ్వే అభిషేకించబడ్డావు, నువ్వు ఎంటపోతావు, నువ్వు ఉండాలా, నువ్వే ఉండి జరిపించాలా అన్న. అంటేనా అది కాదు నమ్మమ్మ, ఒకవేళ పెళ్ళికి వస్తే కూడా పిల్లలు పుట్టరు అంటారేమో డౌట్ వచ్చిందమ్మా అన్న తర్వాత లేదు పాస్టర్ గారు ఉండాలంటారు. ఉన్నా పెళ్లి కార్యక్రమం జరిపోయింది. ఆయన వచ్చాడు, పెళ్లి చేశాడు, ఫీజు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయిపోయాడు. 3 సంవత్సరాల తర్వాత ఎత్తుక్కుంటే ఇంటికి వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత ఎత్తుక్కుంటే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకుని అడుగుతుంది. ఏంటమ్మా, మా పిల్లలు పుట్టరు అన్నారండి, నువ్వు ప్రార్థన చేస్తే పుడతారేమో, నువ్వు ప్రార్థన లేదు పాస్టర్ గారు క్షమించండి, తప్పు అయిపోయిందండి అన్న. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి, దేవుడు నీ మనసు మార్చుకుని వచ్చావు కనుక, పశ్చాత్తాపం కలిగి ఉన్నావు కనుక, ఇద్దరు పిల్లలు పెళ్ళైన, ఇద్దరు పిల్లలకు పిల్లలు లేవు, ప్రార్థన చేసి పంపించాను. సంవత్సరం తిరిగే లోపు మళ్ళీ ఇద్దరు పిల్లలకు దేవుడు బిడ్డలు ఇచ్చాడు. ఒకవేళ నెట్టవే పడితే ఎప్పుడు పిలిపోన్నాం. ఆ తర్వాత నేను మా పాస్టర్ గారు ఇలాంటి పరిస్థితి ఏర్పడకూడదు అని దగ్గర 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని, నేను ఎవరికైతే పెళ్లి చేస్తున్నాడు సంవత్సరం తిరిగే లోపు గర్భిణి కావాలా, ప్రెగ్నెన్సీ రావాలా, ప్రార్థన చేసి బయటకు వచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని పెళ్ళైనా ఇక్కడ 15 పెళ్ళి దాకా చేశాం. సంవత్సరం తిరిగే లోపే దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే ప్రణాళిక వాడుతుంది, అభిషేకం వాడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరిని తిరస్కరించుద్దాం. దగ్గర ఏ గొప్ప కార్యం జరిగిద్దో, ఎవరి ద్వారా ఏ మేలు జరిగిద్దో తెలియదు కనుక ఎప్పుడూ తక్కువ చేయదు. ఇంకో మాట చదువుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ ఏమవుతున్నారట, విరోధులుగా మారుతారంట. అంటే ఇంటికూడు బంతికూడు, అర్థమైందమ్మా? ఇంటికూడు బంతికూడు రెండు చెడిపోతాయి. అటు దేవునికి ఇష్టంగా ఉండలేరు, అటు మనుషులకి ఏమవుతారు, విరోధులుగా మారిపోతారు. కనుక ఇలాంటి ఆలోచనలు ఒకవేళ నీ మనసులో ఉంటే వాటిని తీసేసుకోండి. ఎందుకంటే నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడుగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నాశనకరమైన శాపగ్రస్తమైన పరిస్థితిని ఆత్మీయ జీవితం ఉంటే ఈరోజు సరిచేసుకో. ఎందుకంటే ఆయన నీ కోసమే ఈ లోకానికి వచ్చింది. ఎవరి కోసం రాలా, నశించిపోతున్న నీ కోసమే వచ్చాడు. అందుకని ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఇలాంటి ఆలోచనలు కలిగి నీ జీవితాన్ని గడుపుతావో దాని వలన ఏమవుతావు, నువ్వు దేవునికి విరోధంగా ఉంటావో మనుషులకు విరోధంగా మారుతావు. దేవునికి ఇష్టంగా ఉండలేవు, మనుషులకి విరోధిగా మారుతావు. మనుషులకు విరోధిగా మారినప్పుడు మనుషులందరినీ అసహించుకుంటారు, దేవుడు నేను పక్కనెట్టేస్తాడు. బ్రతికినంత కాలం పిచ్చోడ్లాగా రోడ్ల మీద తిరుగుతా, లేకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని లేక ఎట్టగో బ్రతికేటమే కంతే. అలాంటి బ్రతకకుండా ప్రభువుకి ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఆక్రమణ చదవండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సంఘంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటన్నిటిని బట్టి వినిన వాటన్నిటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో తన మనస్సును ఏం చేస్తున్నాడంట, నొప్పించుకుని వచ్చాను. ఎలా వస్తున్నాడంట, ఎంత వాక్యం చెప్తున్నానే, ఎన్ని మాటలు, పవిత్రమైన మాటలు, ఎన్ని వాక్యాలు పంచుకుంటున్నామే. అరే ఇంకా ఇన్ని మంచి మాటలు చెప్పినా మారట్లేదు, ఇన్ని మంచి మాటలు చెప్పినా మారట్లేదు. ఎప్పుడైనా మీ పిల్లలకి మీరు కూర్చోబెట్టి మంచి మాటలు చెప్తే వాళ్ళు మారకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటే మీ మనసులు ఎలా ఉంటాయి చెప్పండి? హ్యాపీగా ఉంటాయా?
సంతోషమే సమాధానం అని పాడబడతారా? చెప్పండి. ఎంత బాధ ఉండిద్ది, ఎంత వేదన ఉండిద్ది. ఎన్ని మంచి మాటలు చెప్తున్నా, ఎన్ని మంచిగా ఇట్లా బ్రతకాలి బైబిల్ ఇలా చెప్తుంది, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఈ లోకం శాశ్వతమైన కాదు, ఈ లోకం అశాశ్వతమైన, మనం ఇలా బ్రతకాలని బైబిల్ దేవుడు వాక్యం ఇలా చెప్తుంది, అలా బ్రతుకుదాము అని చెప్తున్నా. అలా బ్రతకకపోతే నీతిమంతుడంట తన మనసును నొచ్చుకుంటాడంట, బాధపడుతుంటాడు. ఎంత వేదన ఉండిందో తెలుసా? ఇప్పుడు దినబిడ్డారు ఎంత బాధను అనిపిస్తారు తెలుసా? ఎంత పెయిన్ ఉండింది అనుభవించేవాడికి మాత్రం తెలిసిందే, అనుభవించేవాడికి మాత్రం తెలుసు. అరే ఇన్ని మంచి మాటలు చెప్తున్నా ఇంకా ఎందుకింత యూనిటీ, ఎందుకింత ఐక్యత, ఎందుకింత ప్రేమ కలగట్లేదో, ఎందుకింత ఆలోచన ఉండట్లేదో, సంఘంలో నేను ఎందుకు ఇంత దైవికంగా బాప్తిస్తానికి ఎందుకు సిద్ధపడట్లేదో, ప్రభు రాజ్యానికి ఎందుకు వారసత్వం కలిగి ఉండలేకపోతున్నారని ఒక్కొక్కసారి చాలామంది వేగంతో కుంగిపోయేవాళ్ళు ఉన్నారు. నా ప్రియ సహోదరి సోదరుడా, ప్రభు ఈ దినాన ప్రభు చిత్తమైతే రేపు వారు వెదకి అనే మాటను ఎందుకు వెదకాల్సి వచ్చింది, ఎక్కడెక్కడ వెతుకుతాడనే మాట చెప్తుంది. ఏ రోజు నశించిన దాన్ని, నశించిపోవటం ఎన్ని రకాలుగా? 5 రకాలుగా చెప్తున్నాం. ఈ 5 రకాల నాశనకరమైన స్థితి నీ దగ్గర ఉండకూడదని ప్రభు నిన్ను వెదకటం ప్రారంభిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు టర్న్ అవ్వకపోతే, నువ్వు మారకపోతే, నువ్వు పరిస్థితిని మార్చుకోకపోతే, ఏమి తిందమా, ఏమి కట్టుకుందామా, ఏమి ధరించుదామా, జస్ట్ నౌ ఇప్పుడు వరకే ఈ పూట కూటి కొరకు ఆశపడిన యేసో వంటి భ్రష్టుడు ఒకవేళ మీలో ఉండునేమో, చేదైన వేరు మొలిసి మీలో ఆత్మీయతను పాడు చేసే యేసో వంటి భ్రష్టత్వం మీలో ఉండునేమో, జాగ్రత్త చూసుకున్నాడు ప్రభు. ప్రతిని బిడ్డలారా దయచేసి గమనించండి. బ్రతకటం కోసం, ఈ లోకంలో మనకు అవసరాలు తీర్చుకోవడం కోసం మనం ఎన్ని పనులైనా చేయొచ్చు. కానీ దైవికంగా ఇష్ట ప్రకారం మనం చేస్తే అది కష్టంగా అనిపించింది, అయినా సరే ఒకరోజు సంతోషాన్ని అనిపిస్తాం. కానీ దైవికంగా ఒకరోజు దానివల్ల కష్టాన్ని, శ్రమను అనిపిస్తాం, దానివల్ల ప్రతిఫలాన్ని అనిపిస్తాం. కనుక అలాంటి పరిస్థితి కాకుండా మేలుకరమైన స్థితి దేవుడు నశించుచున్న మన సంఘమును దేవుడు రక్షించునుగాక, మన జీవితాలకు క్షేమకరంగా ఉంచునుగాక. తల ఉంచుదాం, ప్రభుత్వంలో ప్రార్థించాం. దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటల వైపు మనసు పెడదాం. ఆశ్చర్యకరుడైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటల వైపు మనసు పెడదాం. బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, శాంతి స్వరూపైన దేవుడు మాట్లాడుతున్న మాటల వైపు మనసు పెడదాం. నిరాశ నిస్పృహల నుంచి విడిపిస్తూ క్షేమ నెమ్మది ఆశీర్వాదాలిస్తూ బలపరుస్తున్న దేవుని వైపు మనసు పెడదాం. అద్వితీయుడైన దేవుని వైపు మనసు పెట్టి, ప్రభా నశించిపోతున్న నా బ్రతుకును కాపాడడానికి, ఈరోజు నశించే విధానం ఎలా ఉంటుందో, ఏ విధంగా నశించిపోతారో ఆ విషయాలు నాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అట్టి విషయాల్లో నేను పాలిభాగస్తురాలని కాకుండా, నా కుటుంబం అట్టి విషయాల్లో తలదూర్చకుండా, అట్టి విషయాల వైపు మనసు పెట్టకుండా నా కుటుంబాన్ని నన్ను కాపాడు తండ్రి అంటూ ప్రభు వైపు మనసు పెట్టి ప్రార్థన చేయండి. నా ప్రియ సహోదరి సోదరుడా, ఒకవేళ ఎన్నిసార్లు చెప్పినానో, ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై
సంతోషమే ఓ సంబరమే సర్వమానవాళికై జన్మించేను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. పుట్టెను పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను ప్రేమను అందరికీ పంచెను. క్రీస్తు పుట్టెను పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను ప్రేమను అందరికీ పంచెను. త్యాగం చేసి బలిగా మారెను, అందరిలో సంతోషం నింపుచుండెను. చేసి బలిగా మారెను, అందరిలో సంతోషం నింపుచుండెను. ఆహా సంతోషమే ఓహో సంబరమే సర్వమానవాళికై జన్మించెను. ఆహా సంతోషమే ఓహో సంబరమే సర్వమానవాళికై జన్మించెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. మార్గము సత్యము జీవము ఆయనే, స్వస్థత విడుదల సమాధానమాయనే. మార్గము సత్యము జీవము ఆయనే, స్వస్థత విడుదల సమాధానమాయనే. తిరుగుబాటు మానుము తేజరిల్లుము, క్రీస్తేసు బాటలో నడువ సాగుము. తిరుగుబాటు మానుము తేజరిల్లుము, క్రీస్తేసు బాటలో నడువ సాగుము. ఆహా సంతోషమే ఓహో సంబరమే సర్వమానవాళికై జన్మించెను. ఆహా సంతోషమే ఓహో సంబరమే సర్వమానవాళికై జన్మించెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. Yeah.